వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనాలిసిస్ చేసే ముందుగా ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా ఆయన తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా జీవీ రెడ్డి వెల్లడించారు. ఇక రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని, ఏ పార్టీలోనూ చేరబోనని ఆయన స్పష్టం చేశారు. న్యాయవాద వృత్తిలోనే కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. సో ముందుగా దీని వెనకాల ఎటువంటి కారణాలు ఉంటాయి, ఏంటి అనాలిసిస్ డైరెక్టర్ భరత్ ని అడిగి తెలుసుకుందాం. సో ఏంటి అంటే సడన్ గా ఆయన ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటారు? తెలుగుదేశం పార్టీకి పెద్ద సెట్ బ్యాక్ అనే చెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఒక 3 రోజుల క్రితం జీవీ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏపీ ఫైబర్ నెట్ లో వైసీపీ హయాంలో తీవ్ర అవినీతి అక్రమాలు జరిగాయి, దీని మీద విచారణ చేద్దామంటే ఫైబర్ నెట్ ఎండి దినేష్ సహకరించట్లేదు, ఆయన వైసీపీకి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారు, వైసీపీతో కొల్యూడ్ అయ్యారంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఏపీ ఫైబర్ నెట్ అంటే ఏంటి? ఫైబర్ నెట్ అంటే ఇప్పుడు కేబుల్ కనెక్షన్స్ ఉంటాయి కదా, కేబుల్ కనెక్షన్స్ ఇప్పుడు సిటీ కేబుల్ ప్రతి చోట ఉంటుంది కదా. సో చంద్రబాబు నాయుడు 2014లో అయిన తర్వాత 5 గ్రిడ్లు ఏర్పాటు చేద్దాం, ఫైబర్ నెట్, గ్యాస్ గ్రిడ్, ఇటువంటి అన్ని ఏర్పాటు చేద్దాం అనుకుని ఫైబర్ నెట్ ఏర్పాటు చేశారు. ఫైబర్ నెట్ లో తక్కువ ధరకే ప్రభుత్వమే కేబుల్ కనెక్షన్ ఇస్తుంది, ప్లస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఇస్తుంది. సో చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్యలో దాదాపు 10 లక్షల కనెక్షన్స్ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న చాలా మంది తీసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ తక్కువ రేటుకే ఇచ్చి ఇప్పుడు కేబుల్ వ్యాపారంలో ప్రభుత్వం కూడా అడుగుపెట్టినట్టు. కేబుల్ అనే కాదు, బ్రాడ్బ్యాండ్ కి సంబంధించి కూడా. బ్రాడ్బ్యాండ్ ఇప్పుడు మనం జియో బ్రాడ్బ్యాండ్ తీసుకుంటున్నాం, ఎయిర్టెల్ తీసుకుంటున్నాం, లేకపోతే యాక్ట్ తీసుకుంటున్నాం. అట్లాగే సో ప్రభుత్వమే ఇటు కేబుల్ ఇవ్వడం ప్లస్ బ్రాడ్బ్యాండ్, ఈ రెండు ప్రొవైడ్ చేయడాన్ని ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేసి తీసుకొచ్చింది. 10 లక్షల కనెక్షన్స్ ఉండే. అయితే అప్పుడు వీళ్ళ అలిగేషన్ ఏంటంటే, జీవీ రెడ్డి అలిగేషన్ 300 మంది ఎంప్లాయీస్ మాత్రమే అప్పుడు టీడీపీ హయాంలో ఉండే. వైసీపీ వచ్చిన తర్వాత 1200 మంది ఎంప్లాయీస్ని తీసుకున్నారు, ఇంకో 900 మంది ఎంప్లాయీస్ని ఎక్స్ట్రా తీసుకున్నారు. దాని కస్టమర్స్ కాస్త 10 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షలకు పడిపోయారు. సో నెక్స్ట్ ఫైబర్ నెట్ చైర్మన్ గా గౌతమ్ రెడ్డి ఉండే, అంటే అది నామినేటెడ్ పోస్టు. ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిందో ఆయన తీసేశారు. సో అయితే ఈ అవినీతి అక్రమార్కులకు సంబంధించి దినేష్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన కొమ్ము కాస్తున్నారు, వైసీపీకి కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపణ ఆయన చేశారు. చేయడంతో ఐఏఎస్ అధికారుల సంఘం ఆయన మీద కొంత సీరియస్ అయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన వెల్లడించడంతో సీరియస్ అయి ఆ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళింది. సో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగానే చంద్రబాబు ఏం చేశారు, జీవీ రెడ్డిని పిలిచి మాట్లాడి ఆయన మందలిచ్చారు. మీరు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఐఏఎస్లకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారంటూ చంద్రబాబు నాయుడు జీవీ రెడ్డిని మందలించారు. ఇది బ్యాక్గ్రౌండ్ జీవీ రెడ్డి రాజీనామా చేయడం. సో జీవీ రెడ్డి టీవీలో అన్ని టీవీ ఛానల్స్ లో కూడా లాస్ట్ 5 years చాలా చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు టీడీపీకి అనుకూలంగా. అయితే చంద్రబాబు ఆ విధంగా మందలించడాన్ని నిజానికి టీడీపీ క్యాడరే డైజెస్ట్ చేసుకోలేదు. చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చంద్రబాబు మీద ట్రోలింగ్ చేశారు. జీవీ రెడ్డికి అనుకూలంగా, చంద్రబాబు వ్యతిరేకంగా. ఎవరు? టీడీపీ కార్యకర్తలే, టీడీపీకి సంబంధించిన వాళ్లే. ఎందుకంటే ఒకటి ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ప్రో ఐఏఎస్, ప్రో సివిల్ సర్వెంట్స్. ఎక్కువ పార్టీ నేతల కంటే, పార్టీ కంటే ఎక్కువ కూడా ఇప్పుడని కాదు, 94 నుంచి 2004లో కూడా ఆయన జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, ఇవన్నీ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు కదా. ఆ సమయంలో కూడా ఒక ఆరోపణ ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్ల మాట ఎక్కువ వింటారు, పార్టీ కంటే, పార్టీ క్యాడర్ కంటే, రాజకీయ నాయకుడు కంటే ఆయన ఒక సిఇఓగా వ్యవహరిస్తారు. సిఇఓ అంటే బ్యూరోక్రాట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇవ్వడం వల్లే 2004లో ఓడిపోయింది అని అప్పట్లో ఆయన ఆరోపించారు. అప్పుడు ఆయన నేను మారిపోయానన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఐఏఎస్ గురించి, దినేష్ కుమార్ ఐఏఎస్ గురించి ఆయన వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నాడని నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆరోపించడం, జీవీ రెడ్డిని చంద్రబాబు మందలించడం, ఇవన్నిటితోటి సోషల్ మీడియాలో లాస్ట్ 2 రోజులుగా చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు రివర్స్ లో టీడీపీ కార్యకర్తలు. ఏంటంటే మా చంద్రబాబు మారడు, ఎప్పటికీ మారడు, ఆయన ఎప్పుడు కూడా ఈ ఐఏఎస్ అధికారులను నమ్ముకొని ఉంటాడు. ఒకవైపు జగన్ హయాంలో తప్పులు జరిగాయని వెలికి తీస్తే
దానికి సహకరించకపోతే ఈయన మందలించడం ఎందుకు? ఐఏఎస్ అధికారిని కదా తీసేయాల్సింది, ఐఏఎస్ అధికారిని కదా ట్రాన్స్ఫర్ చేయాల్సింది. ఎందుకు జీవిరెడ్డి మీద పడుతున్నారు చంద్రబాబు? ఎందుకు జీవిరెడ్డిని తీసేస్తున్నారు? లేకపోతే జీవిరెడ్డిని ఎందుకు మందలించడం? ఇంకా కూడా మారరా? ఇట్లా మారకపోవడం వల్లే 2014 నుంచి 19 మధ్యలో కూడా ఓడిపోయింది. 99 to 2004 కూడా ఇదే విధంగా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆయన చాలా మంది గైడ్ చేశారు, మిస్గైడ్ చేశారన్నది టీడీపీ కార్యకర్తల భావన. చంద్రబాబు తన పనితీరు మార్చుకోవాలి. ఈ ఐఏఎస్ అధికారులు కూడా చంద్రబాబు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున లేస్తారు, వీళ్ళు అది ఇది మాట్లాడతారు. జగన్ అన్ని అక్రమాలు చేస్తే, జగన్ అన్ని విషయాలు మాట్లాడితే ఆయన చచ్చినట్టు ఊరుకున్నారు కదా. జగన్ ఐఏఎస్ అధికారులను గడగడలాడించలేదా? భయపడించలేదా? వాళ్ళతో చెప్పి ఇవన్నీ పనులు చేయించుకోలేదా? ఐపీఎస్ లో చెప్పుకొని చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించలేదా? సిఐడి చీఫ్ సంజయ్ ద్వారా అరెస్ట్ చేయించలేదా? సునీల్ కుమార్ అని చెప్పి రఘురామకృష్ణన్ లాంటి రాజు లాంటి సిట్టింగ్ ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేయించలేదా? అప్పుడు జగన్ కు ఐఏఎస్ లో ఐపీఎస్ లో అంతా విన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబుకు ఎందుకు వినరు? ఈయన ఎందుకు ఎప్పుడు ఐఏఎస్ పక్షపాతి అంటూ లాస్ట్ ఫ్యూ డేస్ గా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది ఈ విషయంలో. అంటే సొంత పార్టీ అధినేతనే కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీని సమర్థించే జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా చంద్రబాబు చేసింది చాలా పెద్ద తప్పిదం, ఇట్లా అయితే ఎట్లా, పార్టీ మాట వినాలి కదా, పార్టీ ఇంట్రెస్ట్ లో చేయాలి కదా అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో ఈ 3 రోజులుగా ఆయన హట్ అయ్యారు జీవిరెడ్డి. దీనిలో నేను చేసింది ఏం లేదు, నేను చేసేది పార్టీ కోసం కదా, ఫైబర్ నెట్ లో అవినీతి అక్రమాలు జరిగాయి అన్నది వాస్తవం కదా. వాస్తవం జరిగినప్పుడు ఆ వాస్తవాన్ని బయటకు తీసే ప్రయత్నంలో ఐఏఎస్లు అడ్డుపడుతున్నప్పుడు ఆయన కోఆపరేట్ చేయట్లేదని చెప్తే నన్ను ఎందుకు తిట్టారన్న భావనతో బహుశా ఆయన రాజీనామా ప్రకటించారు. సో ఇది చాలా పెద్ద దూరమే వెళ్ళింది. ఒకసారి అంటే ఆయన రాజీనామా లేఖలో కూడా ఏముందో ఒకసారి మనం చూద్దాం. రాజీనామా లేఖ ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విషయం రాజీనామా సమర్పణ. రెస్పెక్టెడ్ సార్, వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుంచి రాజీనామా చేస్తున్నారు. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాదిగా వృత్తిలో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే అవకాశం లేదు. సో ఆయన 5 సంవత్సరాలు వైసీపీని క్రిటిసైజ్ చేసి, నిజానికి ఆయన మొదట కాంగ్రెస్ లీడర్, వైసీపీ లీడర్ ఉండే. సో 5 సంవత్సరాలు వైసీపీని క్రిటిసైజ్ చేసి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇదే వైసీపీ బండారం బయట పెట్టేందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే చంద్రబాబు తిరిగి ఆయన్ని తిట్టడం ఏంటి అన్నది ప్రధానంగా ట్రోలింగ్ సోషల్ మీడియాలో. చంద్రబాబు మీద ట్రోలింగ్ చేస్తే ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తూ రాజీనామాలో 3 ముక్కలు చెప్పారు. ఒకటి, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నారు. వ్యక్తిగత కారణం కాదు, ఆ కారణం ఇదే. 3 పదవులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉంది, రెండోది ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ ఉంది, మూడోది తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. పైగా నేను ఏ పార్టీలో, ఇప్పుడు ఆయన ఫైట్ చేసింది వైసీపీ మీద. వైసీపీ వాళ్ళు ఎట్లా చేర్చుకోరు కదా, రాష్ట్రంలో ఉండే 2 పార్టీలు, జనసేన, బీజేపీ చేర్చుకోరు. ఏ పార్టీలో చేరబోను, న్యాయవాద వృత్తి చేస్తానన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ జీవిరెడ్డి ప్లస్ న్యాయవాది కూడా. సో న్యాయవాద వృత్తిలో చేరుతానంటే మనస్తాపం చెందారు ఈ ఇష్యూస్ మీద. సో ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ విధంగా వ్యవహరించారనేది చూడాలి. అంటే సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడొచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు చాలా కామెంట్ చూస్తే జీవిరెడ్డికి అనుకూలంగా ఎక్కువ కామెంట్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు కంటే. ఈయన మారరు, చంద్రబాబు ఎప్పుడు ఐఏఎస్ లకు మాట వింటారు. ఈ ఏదైతే ఉందో 2004 తర్వాత కూడా నేను మారాను అని చెప్పారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు మీద ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందని కదా. ఇప్పుడు చంద్రబాబు సైడ్ యాంగిల్ ఆలోచిద్దాం. ఇప్పుడు నేను ఇప్పటివరకు ఏంది జీవిరెడ్డి తరపు యాంగిల్, తెలుగుదేశం పార్టీ ఒక సామాన్య కార్యకర్త యాంగిల్ చెప్పాను. ఇప్పుడు కూటమిని ఎందుకు గెలిపించారు? జగన్ ఆ విధంగా అవినీతి అక్రమాలు చేస్తున్నాడన్న ఏదైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణను ప్రజలు బిలీవ్ చేశారు. ప్లస్ జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు. ఒకటి, ఏ విషయంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఓకే, రెండోది చాలా మంది టీడీపీ కార్యకర్తల మీద, వాళ్ళ మీద అచ్చెన్నాయుడును జైల్లో వేశారు. కొల్లు రవీంద్ర
ఆయన జైల్లో వేశారు. సో ఇటువంటి రాజకీయాలు చేస్తున్నాడనే కదా ఆయన్ను ప్రజలు ఓడించింది, వీళ్ళ ఆర్గ్యుమెంట్లో ఓడించింది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు అదే విధంగా చేశారనుకోండి, మొన్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, రేపు కొడాలి నాని చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఐఏఎస్ అధికారులు వీళ్ళ గురించి కూడా చేస్తే, అంటే ఏదో ఒక సందర్భంలో బయటపడ్డప్పుడు, ఏదైనా స్కామ్ బయటపడ్డప్పుడు రియాక్ట్ అయింది వేరు. ప్రతిదీ మనం తవ్వుకుంటూ పోతే ఏమనుకుంటారంటే కొద్ది కాలం తర్వాత చంద్రబాబు నాయుడు యాంగిల్లో ప్రజలు మన డెవలప్మెంట్ కంటే ఎక్కువ అవతల వాడి మీద కక్ష సాధింపు గురించే ఆలోచిస్తున్నామన్న ఆలోచనకు వస్తే అప్పుడు కూటమి సర్కార్ని తప్పుబట్టే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో 1977లో చిత్తుగా ఓడిపోయింది. ఎంత చిత్తుగా? రాయ్బరేలీలో ఇందిరాగాంధీ స్వయంగా ఓడిపోయింది. రాయ్బరేలీలో ఇందిరాగాంధీ రాజనారాయణ మీద, ఇందిరాగాంధీ లాంటి మహానేత 1964లో తండ్రి చనిపోయిన తర్వాత కొద్ది కాలం మంత్రి పదవి చేసి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఆమె 67లో ఓల్డ్ కాంగ్రెస్ నేతలందరినీ ఎదుర్కొని గెలిచి, 71లో కామరాజ్ అంతకుముందు సీనియర్లందరినీ చేసి బ్యాంకుల జాతీయకరణ, గరీబ్ హఠావో చేసిన ఆమె ఎమర్జెన్సీ తప్ప వల్ల ఆమె ఓడిపోయారు 1977లో. ఓడిపోయినప్పుడు జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏం చేసింది? ఇందిరాగాంధీ మీద కేసులు పెట్టింది, ఆమె మీద కక్ష సాధింపుకు స్టార్ట్ చేసింది. చేయగానే 2 సంవత్సరాల ప్రభుత్వం ఓడిపోయి 1980లో మళ్ళీ ఇదే ఇందిరాగాంధీకి ప్రజలు పట్టం కట్టారు. ఎందుకు కట్టారు? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో వీళ్ళందరూ జైల్లో వేసింది. ఈమె జైల్లో వేసినందుకు ఆమెను విచారణ కమిటీ పేరిట ఆమెను ముప్పు తిప్పలు పెట్టేసరికి ఆమెకి ఎటువంటి ప్రోటోకాల్ ఇవ్వలేదు. కొద్దిమంది చెప్తారు ఆంధ్రప్రదేశ్ 1978లో 77లో ఎమర్జెన్సీ ఓడిపోయిన తర్వాత 1978లో ఇక్కడ రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అయినప్పుడు ఇందిరాగాంధీ గెలిచిన ఫస్ట్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ ప్రధాని వస్తే కనీస సెక్యూరిటీ కూడా జనతా ప్రభుత్వం ఇవ్వలేదు. సో ప్రజలు చూస్తారు కదా, సింపతి అటువైపు వస్తుంది, ఇటువైపు. సో 1977లో ఎమర్జెన్సీ కేసులు పట్టిందని ఇందిరాగాంధీని ఓడించిన అదే ప్రజలు 3 సంవత్సరాల తర్వాత 1980లో ఇందిరాగాంధీ మీద జనతా పార్టీ ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్ గాని చరణ్ సింగ్ ప్రభుత్వం గాని కక్ష సాధింపు చేశారని చెప్పి ఆమెను చిత్తుగా ఓడించారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మన డెవలప్మెంట్ పాలిటిక్స్ చేయాలి. ఒకవేళ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వంశీ, కొడాలి నాని ఇటువంటి మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, కానీ ఆ కక్షాపూరిత రాజకీయం అన్నది ప్రజలకు కనిపించేలా ఉండకూడదు అన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. రెండోది బేసికల్లీ నేచర్. చాలా మంది మనం అంటే పోల్ కూడా పెట్టొచ్చు, జీవీ రెడ్డి విషయంలో చంద్రబాబుది కరెక్టా, జీవీ రెడ్డి కరెక్టా? ఈ విషయంలో ఒక టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు కరెక్టా, జీవీ రెడ్డి నిజంగానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేయడం కరెక్టా, లేదా చంద్రబాబు చేస్తుంది కరెక్టా అన్నది పోల్ పెడితే కూడా తెలుస్తుంది. అయితే చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇన్ జనరల్ గానే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతే, బ్యూరోక్రాట్స్ని ఎక్కువ నమ్ముతారు ఐఏఎస్ అధికారులు. అయితే దీనివల్ల ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. బ్యూరోక్రాట్స్ని నమ్మితే రాజకీయాలు వేరు, రాజకీయాలు తెలియదు కదా బ్యూరోక్రాట్స్కి, అధికారులకి రాజకీయాలు చేయడం తెలియదు కదా. ఇప్పుడు ఒక్కళ్ళిద్దరు వ్యక్తుల్ని పూర్తిగా నమ్ముకుంటే, ఇప్పుడు జగన్ చేసిన తప్పదే, ఆయన తాడపల్లిలో కూర్చున్నారు, వేరే ఎవరిని గ్రౌండ్ రియాలిటీ నమ్మలేదు, నేను చేసిన డెవలప్మెంటే నన్ను గెలిపిస్తుందన్న భావంతో ఆయన ఉన్నారు. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు ఏంటంటే పొలిటికల్ ఫీడ్బ్యాక్ ఎక్కువ తీసుకోరు, ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఎక్కువ ఫీడ్బ్యాక్ తీసుకోరు. అప్పట్లో చాలా మంది ఐఏఎస్ అధికారులు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, బీఆర్ఎస్లో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మా ఊరికి రెండని ఆయన ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు టీచర్లకు సంబంధించి. ఉమేష్ చంద్ర కరీంనగర్లో ఐపీఎస్గా ఉండే ఆయన హత్య చేశారు. సో అటువంటి అధికారులకి చాలా మంది ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సందర్భం ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో. అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా సతీష్ చంద్రకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెప్పి. సో బ్యూరోక్రాట్స్ ఇస్తే ఏంటంటే బ్యూరోక్రాట్స్కి రాజకీయంగా నెక్స్ట్ ఎన్నిక గెలవడం ఏంటి అన్నది తెలియదు. ఎన్నిక గెలిపించేది ఎవరు? రాజకీయ పార్టీలు, నేతలు, వీళ్ళు కదా అల్టిమేట్ గా. సో రాజకీయ పార్టీ నేతల ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఈ ఐఏఎస్ల ఫీడ్బ్యాక్ ఏంటని. అయితే చంద్రబాబు యాంగిల్ ఏంటంటే ఐఏఎస్లు గనక పూర్తిగా మనకు అలైన్ అయితే డెవలప్మెంట్ ఎంత పొలిటికల్ చేసినా ఐఏఎస్ల చేతిలో ఉంటుంది. ఫైళ్లు కదలాల్సింది వాళ్ళు కదా అల్టిమేట్ గా. సీఎం ఒక 100 చెప్తారు, చెప్పిన దానిలో ఇంప్లిమెంటేషన్ చేసేదంతా కూడా కింది స్థాయి అధికారులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా, కేసీఆర్ గవర్నమెంట్ లో పూర్తిగా అధికారుల మీద గ్రిప్ ఉండడం వల్ల, అధికార యంత్రాంగం మీద గ్రిప్ ఉండడం వల్ల కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును 2 సంవత్సరాలు కంప్లీట్ చేయగలిగారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ వచ్చింది, అధికార యంత్రాంగం మీద గ్రిప్ లేదు. లేకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుంది? రేవంత్ రెడ్డి చెప్పిన పనులే ముందుకు సాగట్లేదు చాలా వరకు కూడా. సో అటువంటి ఇబ్బంది ఉంటుంది. కానీ చంద్రబాబు ఏంది, అధికారులతో పని చేయించుకుంటారు. ఈజ్ మోర్ లైక్ సీఎం కంటే సీఓ టైప్, అంటే పని ఎట్లా జరగాలో తెలుసు. సో అందుకని అధికారులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. సో జీవీ రెడ్డి విషయంలో కూడా ఇప్పుడు జరిగింది అదే. ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు ఐఏఎస్ అధికారుల సంఘం ఏదైతే ఉందో దినేష్ మీద ఆరోపణలు పెట్టి చేయడానికి ఐఏఎస్ అధికారుల సంఘం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు హట్ కాకుండా ఉండేందుకు ఈయన పిలిచి ఆయన మందలించారు. ఆయన మందలించిన దానికి ఈయన హట్ అయిపోయారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సాధారణ క్యాడర్ ఏముంటుంది, చంద్రబాబు ఈ విధంగా మారలేదు, ఐఏఎస్లే ఆయన ఇంకెక్కువ ప్రియారిటీ ఉంది, మారాలి, చంద్రబాబు మారాలి, ఐఏఎస్లు కాదు పార్టీ క్యాడర్ని ఎక్కువ పట్టించుకోవాలి, వైసీపీ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఇవన్నీ కూడా వైసీపీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని సాధారణ కార్యకర్తకు ఉండడం సహజమే. కానీ పాలన వల్ల ఉన్నవాళ్ళు కొంత విఘ్నతతో వ్యవహరించాల్సి ఉంటుంది కదా. ఆవేశంతో ఇప్పుడు కేసీఆర్ కూడా ఎప్పుడు అంటుండేవాళ్ళు, ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమం హింసాత్మకమైతే గనక దాన్ని అణచేస్తారు, ఉద్యమం హింసాత్మకం కాకూడదు. చాలా మంది మిలియన్ మార్చు లేకపోతే నెక్లెస్ రోడ్ సాగరహారం ఇటువంటి దాన్ని ఆయన వ్యతిరేకించారు. సో చంద్రబాబు నాయుడు కూడా కొంత స్థిత ప్రజ్ఞత కలిగిన వ్యక్తి. ఆయన ఏంటంటే ఆవేశంతో వెళ్ళకూడదు. ఎస్ నాకు ఉంది, వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరెవరైతే ఎక్స్ట్రాలు చేశారో వాళ్ళను అది చేయాలి, కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. మనకు ఐఏఎస్ల అవసరం, ఐఏఎస్ల ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సగం మంది ఐఏఎస్లు బ్లాక్ లిస్ట్ లో ఉన్నారు. ఎట్లా జగన్ పాలన ఉన్న ఐఏఎస్లు, ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి ఉంది, తర్వాత సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ ఉన్నారు, తర్వాత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ చార్జెస్ సంబంధించి పివి సునీల్ కుమార్, అట్లా చాలా మంది ఐఏఎస్ను ఆల్రెడీ పక్కన పెట్టేశారు, మిగిలిందే కొద్ది మంది. సో అందరు ఐఏఎస్లని మనం కార్నర్ చేసుకుంటూ పోతే మన కోఆపరేట్ చేయరు కదా. మన కోఆపరేట్ చేయాలంటే ఐఏఎస్ల మాట కూడా కొంత వినాలి కదా అన్నది చంద్రబాబు సంబంధించి ఆలోచన. ఆయన అదే విధంగా ఆలోచిస్తూ కూడా ఉంటారు చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి. సో ఇప్పుడు రెండు సైడ్ల యాంగిల్స్ కనుక మనం చూసుకుంటే, చంద్రబాబునేమో మనకు తెలుసు డెఫినెట్లీ ఐఏఎస్ల ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్, ఐఏఎస్లతో మనం పని చేయించుకోవాలి, వాళ్ళతో మనకు అవసరమని ఆయన భావిస్తారు. ఇక్కడ ఐఏఎస్ల రాజకీయ నాయకుల, ఐఏఎస్ల తెలుగుదేశం పార్టీ నాయకుల ఈ ఆర్గ్యుమెంట్ రావడంతో ఈ విధమైన సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పుడు మీరు పోల్ పెట్టండి, ఏ పోల్ పెట్టినా జీవీ రెడ్డిదే కరెక్ట్ అంటారు. అదేంది, చంద్రబాబు నాయుడు ఆరాధ్య దైవం కదా తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కు ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు జనరేషన్ అట్లా ఇష్టపడట్లేదు. ఇమ్మీడియట్ గా కక్ష తెచ్చుకోవాలి, ఇమ్మీడియట్ గా మన కార్పణ్యం తెచ్చుకోవాలి, ఇమ్మీడియట్ గా అవంతా బయటికి రావాలి. ఆయన ఉద్దేశం ఏంది, డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, చూపించాలి, రాష్ట్రంలో ఏదో డెవలప్మెంట్ చూపించాలి. చంద్రబాబు నాయుడు కల్పించి డెవలప్మెంట్కే కదా. నవరత్నాలు ఇస్తారనో లేకపోతే అమ్మఒడి 2 ఓట్లు ఇస్తారనే వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడుకు ఓటేయరు. వెల్ఫేర్ విషయంలో రాజశేఖర్ రెడ్డికి జగన్ కు బ్రాండ్ ఉంది, చంద్రబాబు నాయుడుకి ఏ విషయంలో బ్రాండ్ ఉంది, డెవలప్మెంట్. మాకు రాజధాని కడతాడు, మాకు అమరావతి కడతాడు, మాకు డెవలప్మెంట్ చూపిస్తాడు, మా ఊర్లో రోడ్లు బాగవుతాయి. ఇదే కదా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళంతా కూడా అబౌవ్ పూర్ సెక్షన్ అంతా కూడా చంద్రబాబు నాయుడుకి కూటమికి ఓటేసింది డెవలప్మెంట్ చూపిస్తానని. సో ఆయన ఉద్దేశం ఏంటంటే మన డెవలప్మెంట్ ఓరియంటేషన్ లో ముందుకెళ్ళాలి, కక్షలు కార్పణ్యాలు ఇట్లా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఉండకూడదు. జీవీ రెడ్డి బహిరంగంగా ప్రెస్ మీట్ కాకుండా నాకు చెప్పొచ్చు కదా, పలానా ఐఏఎస్ అధికారి దినేష్ కరెక్ట్ గా కోఆపరేట్ చేయలేదని నాకు చెప్తే నేను ఆయన మీద చర్య తీసుకుంటా కదా. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు అంతా కూడా దీనికి నొచ్చుకొని వాళ్ళు నాన్ కోఆపరేషన్ చేస్తే అల్టిమేట్ గా స్టేట్ మన గవర్నమెంట్ సఫర్ అవుతుంది కదా అని చెప్పి ఆయనది. ఈ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏందే, ఐఏఎస్లు ఏముంది, అందరిని ఎవరిని పడితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే చాలా మంది ఇదే జగన్ కు ఇనలేదా, జగన్ అందరిని బెదిరించలేదా ఐఏఎస్లను. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంది కదా పంచాయతీ ఎలక్షన్ అప్పుడు డైరెక్ట్ గా ఆయన ఫైట్ దిగాడు కదా. సో అట్లా ఎందుకు ఫైట్ దిగరాదు, వీళ్ళని బతమాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్. సో ఇప్పుడు సొంత పార్టీలోనే ఒకటే పార్టీ క్యాడర్లోనే 2 రకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నది ఈ విషయంలో వస్తుంది. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు చాలా అంటే మెచ్యూర్డ్ పర్సన్, స్థిత ప్రజ్ఞత ఉన్న వ్యక్తి, చాలా మెచ్యూర్డ్. కన్విన్స్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా జీవీ రెడ్డి? అంటే జీవీ రెడ్డి రాజీనామా చేసడం అన్నది ఈ 15 నిమిషాలు వచ్చిన బ్రేకింగ్ న్యూస్. నిన్నటి వరకు నేను నడిచింది చెప్తున్నా. ఇప్పుడు జీవీ రెడ్డి రాజీనామాకు మోస్ట్లీ
లోకేష్ గాని చంద్రబాబు గాని మాట్లాడొచ్చు. కానీ కార్యకర్తల సెంటిమెంట్, ఇప్పుడు టీడీపీ కార్యకర్తల సెంటిమెంట్ సగటు సోషల్ మీడియాలో కామెంట్ చూస్తే అది జీవిరెడ్డికి అనుకూలంగా ఉంది చంద్రబాబు నాయుడు కంటే. అంటే రెడ్డి సామాజిక వర్గం అయ్యుండి కూడా ఆయన జగన్ ను కార్నర్ చేసి చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. జగన్ సొంత సామాజిక వర్గం నుంచే ఆ విధంగా చేసి జగన్ ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలను ఆయన బయటకు తీస్తే ఆయన సపోర్ట్ రెసిగ్నేషన్ ని చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారంటారు. ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈ విధంగా. ఏదో ఆయన బహిరంగంగా కూడా ఎక్కడ అనలేదు, కాకపోతే మందలు ఇచ్చినట్టు లీక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు పిలిచి, సో దట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఖుష్ అవుతారని చెప్పి. ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఓకే మమ్మల్ని ఈ విధంగా చేశారు కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది నువ్వు బహిరంగంగా పెట్టడం ఎందుకు, నాకు వచ్చి చెప్పొచ్చు కదా, చెప్తే నేను ఫైబర్ నెట్ ఎండీని కోఆపరేట్ చేయని చెప్తాను అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ దీనికి పెట్టొద్దు, మీడియాకు వెళ్ళొద్దు అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. సో ఈయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది నేను ఎంత చెప్పినా సరే ఇంకొక ఇన్సైడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫైబర్ నెట్ లో ఈ ఫైబర్ నెట్ ఎండి దినేష్ ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన వ్యక్తికి ఉద్యోగం ఇటీవల కూడా ఇచ్చారు. ఇటీవల చాలా మంది ఫైబర్ నెట్ లో తీసేశారు, వైసీపీ అనుకూలంగా ఉన్న వాళ్ళని, వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని తీసేశారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన వ్యక్తులకు సంబంధించి ఇప్పుడు కూడా లాబింగ్ నడుస్తుంది, ఇప్పుడు కూడా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అని చెప్పి ఇతని అలిగేషన్. సో ఈ ఇద్దరి మధ్య ఈ ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందో మనం చూసాం. అల్టిమేట్ గా టీడీపీ కార్యకర్తలు ఒకళ్ళనొకళ్ళు ఫైట్ చేసుకుంటే పరిస్థితి, టీడీపీలో చంద్రబాబు వర్సెస్ చంద్రబాబుది కరెక్టా వీళ్ళది కరెక్టా అనే చెప్పాల్సిన పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ మనకు ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అన్నది ఒక విధంగా వచ్చింది. సో మొత్తానికి దీని నుంచి ఏ విధంగా చంద్రబాబు నాయుడు బయటపడతారన్నది చూడాలి. అయితే ఒకటి, చంద్రబాబు నాయుడు ఇవన్నీ గెలుపు ఓటములు ఉత్థాన పతనాలు అన్ని కూడా చూశారు. చాలా మంది అనుకుంటారు ఆయన మోడీని మొన్నటి వరకు అప్పటి వరకు తిట్టారు, ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు, మోడీని అతి ఎక్కువ ఎందుకు పొగుడుతున్నారు. సో రాజకీయాల అనుభవం ఉంది కదా, సో అనుభవకుడైన వ్యక్తి కొంత అటు ఇటు ఆలోచిస్తారు, ఆవేశంతో ఉడుకు రక్తంతో ఆలోచించరు. మిగతా కార్యకర్తలు అన్న వాళ్ళు ఉడుకు రక్తంతో ఆలోచించే వ్యక్తులు. సో అల్టిమేట్ గా దీనికి ఏ విధంగా ఇప్పుడు ఈయన బివి రెడ్డి రాజీనామాను బహుశా ఆమోదించకపోవచ్చు, ఆయన ఏ విధంగా కన్విన్స్ చేయొచ్చు, ఎందుకంటే మెజారిటీ సెంటిమెంట్ అటు ఉంది కాబట్టి. కానీ ఒకటి, పార్టీలో ఇప్పుడు డెఫినెట్ గా లోకేష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పెరిగిపోతుంది చంద్రబాబు నాయుడు సంబంధించి. చంద్రబాబు నాయుడు తరఫు నుంచి పాత అడ్మినిస్ట్రేషన్ మూస ధోరణి వెళ్ళాలి, ఐఏఎస్లను కన్విన్స్ చేసే ధోరణి పోవాలి, ఇంకా ఆయన కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలి, జగన్ మీద ఇమీడియట్ గా ఏదో ఒకటి కక్ష చేయాలని చెప్పి. కానీ ఒకటి ఆలోచిస్తే చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల ఎవరు బాగుపడ్డారు? రెహానా, చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల నిజానికి ఎవరికి సింపతి వచ్చింది? చంద్రబాబుకి సింపతి వచ్చింది కదా. ఓకే, కొడాలి నాని వల్లభనేని వంశీ విషయంలో చాలా ఎక్కువ మాట్లాడారని చెప్పి వాళ్ళ మీద పెద్ద సింపతి రాలేదు. కానీ ఇదే విషయంలో జగన్ అరెస్ట్ చేశారనుకోండి, జగన్ ఇంతకుముందు సిబిఐ విషయంలో కాంగ్రెస్ అరెస్ట్ చేస్తే ఎవరికి సింపతి వచ్చింది? జగన్కే వచ్చింది కదా. 16 బై ఎలక్షన్స్ ఎవరు గెలిచారు? కడప పులివెందుల బై ఎలక్షన్ ఎవరు గెలిచారు? జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్ లో టీడీపీ గెలిచింది. అదే మీరు ఎలక్షన్ టైంలో కూడా జగన్ జైల్లోనే ఉన్నాడు అనుకోండి, రిజల్ట్ ఏ విధంగా ఉండేది? సో ఆబ్వియస్లీ కదా, అంటే మనం ఇప్పుడు ఏదో ఒక కేసు పెట్టడం కాదు, ఆ కేసు కూడా జనాల్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలి. సిబిఐ కేసు 11 ఛార్జ్ షీట్లు వేసిన జగన్ కు, ఆ సమయంలో జగన్ కే సింపతి వచ్చింది. సోనియా గాంధీని ఎదిరించాడు కాబట్టి కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టిందని ఊహించారు. సో ఆ కేసులో స్ట్రెంత్ బలం ఉండాలి, ఏదో కేసు పెట్టడం కాకుండా. సో చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నా. అంటే జీవీ రెడ్డి విషయంలో అయినా, లేకపోతే ఫైబర్ నెట్ విషయంలో అయినా, మిగతా విషయాల్లో అయినా ఏదో ఒకటి కాకుండా, హడావుడి కాకుండా కొంత మనం మెచ్యూర్డ్ గా ఆలోచించాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బిహేవ్ చేస్తారు. కార్యకర్తలు కూడా అర్థం చేసుకుంటారంటారు మేబీ. అంటే కార్యకర్తల్లో అయితే ఇప్పుడు మనం పోల్ పెట్టాం కదా, పోల్లో ఒకసారి మనం చూద్దాం. పోల్లో ఇప్పుడు మన వాళ్ళు పోల్ పెట్టారు, జీవీ రెడ్డి విషయంలో ఎవరు చేసింది కరెక్ట్ అన్న పోల్ పెడితే, ఫైబర్ నెట్ విషయం సో చంద్రబాబు వైఖరి కరెక్టేనా అంటే అవును అని 33 చెప్పారు, కాదు అని 61% అని చెప్పారు. సో సెంటిమెంట్ ఈజ్ టువర్డ్స్, నేను చెప్పినట్టు 60% మంది జీవీ రెడ్డినే సపోర్ట్ చేస్తున్నారు. నిజాయితీ పరులను చంద్రబాబు నమ్మరు, జీవీ రెడ్డి గారిని అవమానించడం చాలా తప్పు సార్,
కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. జీవీ రెడ్డి అంతటి చక్కటి నాయకుడు, యువకుడు ఇక దొరకడు తెలుగుదేశం పార్టీ. సో ఇట్లాంటి ఐ సపోర్ట్ జీవీ రెడ్డి ఇటువంటి కామెంట్స్ మనకు వస్తున్నాయి. సో ఎక్కువ మంది చూడండి పాపులర్ సెంటిమెంట్ టువర్డ్స్ జీవీ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు ఈ సోషల్ మీడియాలో లైకులు కామెంట్స్ దీని ద్వారా వచ్చేది కదా, అల్టిమేట్ గా ఎండ్ రిజల్ట్ ఏంటి అన్నది ఆయన ఆలోచిస్తారు. ఆయన ఉద్దేశం ఏంటంటే డెవలప్మెంట్ చేయాలంటే ఐఏఎస్ల సహకారం అవసరం. ఐఏఎస్ అసోసియేషన్ హట్ అయినప్పుడు డెఫినెట్ గా ఇది చేయాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను దీనికి సంబంధం లేని ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను. నుపూర్ శర్మను కామెంట్ చేసిందని చెప్పి నుపూర్ శర్మను రాజాసింగ్ ఇద్దరు కూడా ఇస్లాంకు వ్యతిరేకంగా కామెంట్ చేసినందుకు ఇద్దరిని బహిష్కరించింది బీజేపీ పార్టీ నుంచి కదా. ఎందుకు చేసింది? ఖతర్ గల్ఫ్ కంట్రీస్ నుంచి చాలా చాలా ఒత్తిడి వచ్చింది. సో అప్పుడు ఏం చేశారు? అప్పుడు కూడా క్రిటిసిజం వచ్చింది నరేంద్ర మోడీ మీద, దాని మీద. కానీ పార్టీ లైన్ దాటొద్దు, ఎక్స్ట్రీమిజంగా వెళ్ళొద్దు. మన గల్ఫ్ కంట్రీస్ చాలా ఉంది. మన ఖతర్ రాజు వస్తే నరేంద్ర మోడీ వెళ్ళి స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. యుఏఈతో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, సౌదీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో దేశానికి సంబంధించిన రిలేషన్స్ ముఖ్యమని అక్కడ భావించారు. ఇప్పటికి కూడా నుపూర్ శర్మను పార్టీలోకి తీసుకోలేదు ఇంకా భారతీయ జనతా పార్టీ. దాదాపు బహిష్కరించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి 5 సంవత్సరాలని ఇప్పటికి తీసుకోలేదు. రాజాసింగ్ ని ఎలక్షన్ ముందు తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా కొంత ఆలోచిస్తారు అటు ఇటు. బట్ మొత్తానికి చూడాలి. ఇది జీవీ రెడ్డి రాజీనామా లోకేష్ ఏమైనా కన్విన్స్ చేస్తారేమో, ఎందుకంటే ఆయన కూడా యంగ్ పొలిటీషియన్ కాబట్టి మాట్లాడొచ్చు కూడా. లోకేష్ కూడా ఆ విషయంలో మాట్లాడేందుకు అవకాశం ఉంది. చూడాలి ఈ విషయంలో ఏం జరుగుతుందని. ఓకే, సో పోల్ కూడా మనకి స్క్రీన్ లో చూపిస్తున్నారు. 60% మంది కాదు జీవీ రెడ్డి విషయంలో చంద్రబాబు వైఖరి కరెక్ట్ కాదంటున్నారు. అవుననే వాళ్ళు 33% మాత్రమే ఉన్నారు. ఎస్, ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ ఇంకో టాపిక్ అనాలిసిస్కి వెళ్దాం. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో తెలంగాణ కాంగ్రెస్ లో అయితే హీట్ పెరిగిందని చెప్పాలి. అసెంబ్లీ ప్రస్తుత బలబలాల ప్రకారం 4 సీట్లు అధికార కాంగ్రెస్ కు, 1 బీఆర్ఎస్ కు దక్కనుంది. ఇక 4 సీట్ల కోసం కాంగ్రెస్ లో అయితే తీవ్ర పోటీ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇక మైనార్టీ కోటలో సీఎం రేవంత్ కోట్రీలో కీలకంగా ఉన్న కార్పొరేషన్